నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. రీల్స్ జిహాద్ ఇదేంటి కొత్తగా అనిపిస్తుందా? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలా అనేక చోట్ల రీల్స్ చేస్తున్నప్పుడు జిహాదీ వైపు అమ్మాయిలను మలచే విధంగా ప్రవర్తిస్తున్న తీరుపై శుభి విశ్వాకర్ అనే ఒక ఆవిడ తన సోషల్ మీడియా వేదికగా రీల్స్ జిహాద్ 2.0కి సంబంధించి భయంకరమైన వాస్తవాలను బయటపెట్టారు. ఆ వాస్తవాలన్నీ మీకు తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతోంది. ఈ వీడియో చేసే ముందు ఆవిడ మాటలు వాస్తవం అని చెప్పే 2 రీల్స్ని మీకోసం ప్లే చేస్తాను, చూడండి. ఈ 2 రీల్స్ చాలా క్లియర్గా అర్థమైంది కదా. ఒక ఆడపిల్ల చున్నీ లాగేసుకొని నుదుటిన బొట్టు పెట్టుకొని ఉంటుంది. కానీ రీల్స్ స్టార్ట్ అవ్వడంతోనే ఆ అమ్మాయి బొట్టు తీసేయడం, ఆ తర్వాత హిజాబ్ లాగా తన చున్నీని వేసుకోవడం, ఆ తర్వాత దీన్ని ఏమంటారో వాళ్ళు చేసేదాన్ని, అంటే దేవుడికి దండం పెట్టుకోవడమో లేకపోతే సలాం కొట్టడమో ఏమంటారో అది దానికి సంబంధించి నాకు తెలియదు, అది చేయడం. అంటే ఈ రీల్స్ ద్వారా సమాజానికి ఏం నేర్పాలనుకుంటున్నారు ఈ అమ్మాయిలు? ఆశ్చర్యకరం ఏంటో తెలుసా? 2024 ఒక్క సంవత్సరంలోనే భారతదేశంలో దరిదాపు 200 లవ్ జిహాద్ కేసులు సంచలనం రేపాయి. ఇవన్నీ కూడా కేసెస్ నమోదయ్యాయి కాబట్టి, ఆ అమ్మాయిల ప్రాణాలు పోయి ముక్కలైన శవాలుగా మారారు కాబట్టి మనందరం తెలుసుకున్నాం. ఇలాంటివి కానీ ఎన్నో సంఘటనలు బయట ప్రపంచానికి తెలియకుండా ఉండిపోయాయి. మరి ఈ రీల్స్ జిహాద్కి సంబంధించి ఎలా అప్రమత్తంగా ఉండాలి, ఎలా గుర్తించాలి అంటే, ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ వంటి ప్లాట్ఫామ్లు ముస్లిం అబ్బాయిని ఇష్టపడి హిందూ అమ్మాయిలు అనే శీర్షికతో ఉన్న క్లిప్పులతో నిండి ఉన్నాయి. ముస్లిం అబ్బాయిలను ఇష్టపడి హిందూ అమ్మాయిలు అనే శీర్షికతో ఉన్నాయని ఆవిడ రాశారు. ఈ క్లిప్లలో అమ్మాయిలు బింది, తిలక్ లేదా సనాతన ధర్మం యొక్క కనిపించే చిహ్నాలను తీసివేసి హిజాబ్ వంటి దుప్పట్టాలతో తలలు కప్పుకుంటారు. వారు పాశ్చాత్య దుస్తులు ధరిస్తే వారు అలా చేయడం మానేసి సూట్లు ధరించడం ప్రారంభిస్తారు. తర్వాత హిజాబ్లు మరియు బుర్కాలు ధరిస్తారు. ఈ ట్రెండ్ వైరల్ కావడంతో చాలామంది హిందూ అమ్మాయిలు దీనికి ఇష్టపడుతున్నారు. ఈ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేశారో లేదో, కాలేజ్ దగ్గర ఒక ఛానల్ పేరు నాకు గుర్తులేదు, హిజాబ్ ఛాలెంజ్ అని చెప్పేసి ఏ ముస్లిం అమ్మాయి దగ్గరికి వెళ్ళి హిజాబ్ ఛాలెంజ్ చేయించదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ హిజాబ్ ధరించి ఉంటారు కాబట్టి. ముఖ్యంగా హిందూ అమ్మాయిలు ఎక్కువగా ఉండే కాలేజెస్ దగ్గర హిజాబ్ ఛాలెంజ్ అని వాళ్ళతో బుర్కాలు వేయించడం, వాళ్ళతో బొట్టు తీయించడం, పైన కప్పుకుంటారు కదా, దాన్ని ఏమంటారు, వాళ్ళు ముఖం కనబడకుండా కళ్ళ వరకు, అలాంటివి చేయించడం మనం బాగా చూసాం. అసలు ఈ హిజాబ్ అనేది ఛాలెంజ్గా ఎందుకు తీసుకోవాలి? హిందూ అమ్మాయిలు హిజాబ్ ఎందుకు ధరించాలి? వీటికి సంబంధించి సోషల్ మీడియాలో కాలేజ్ దగ్గర ప్రచారం కల్పించడం వెనుక ఆంతర్యం ఏంటి అంటే, బేసిక్గా హిందూ అమ్మాయిలు కొత్త ట్రెండ్ని ఫాలో అవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు. మన సాంప్రదాయం పాటించండి అంటే చాలామంది అమ్మాయిలకి అబ్బా ఈ చున్నీలు వేసుకోవడం ఏంటి, ఓనీలు వేసుకోవడం ఏంటి, చీరలు కట్టుకోవడం ఏంటి, నిండుగా డ్రెస్సులు వేసుకోవడం ఏంటి అంటారు. కానీ ఛాలెంజ్ అని చెప్పి బుర్కా వేసుకోమన్నా చాలా ఇష్టంగా వేసుకొని వావ్ వీఆర్ ఫీల్ వెరీ కంఫర్ట్ అని ముచ్చట్లు చెప్తుంటారు. అలా హిందూ అమ్మాయిల్ని ఆకర్షించడానికి ఇలాంటి ఒక దుర్మార్గపు వ్యవస్థను రీల్ జిహాద్గా సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారు. ఇది ఆందోళనకరమైనది. ఎందుకంటే ఇది చాలామంది హిందూ అమ్మాయిలకు ఇస్లామిక్ ఆచారాల పట్ల విస్మయంతో ప్రారంభమై వారి ఆత్మహత్యలు లేదా హత్యలతో ఎలా ముగుస్తుందో చూపించే కేసులను వీళ్ళు నమోదు కూడా చేశారట. ఇది విస్మరించలేని లేదా తేలికగా తీసుకోలేని కొత్త పద్ధతి. మీ అందరికీ కేరళ స్టోరీస్ గుర్తుందా? కేరళ స్టోరీస్లో కూడా హిందూ అమ్మాయిలు జీన్స్ టాప్ వేసుకొని వెళ్ళడం, అక్కడ కొంతమంది అమ్మాయిల్ని వేధించడం, అదే టైంలో హిజాబ్ వేసుకున్న ఒక అమ్మాయిని ఏమీ అనకపోవడం, నన్ను ఎందుకు అనలేదంటే నా హిజాబ్ నన్ను రక్షించింది అనడం, ఓ హిజాబ్కి అంత పవర్ ఉందా అని హిందూ అమ్మాయిలు మాట్లాడుకోవడం, ఆ మాట్లాడుకోవడాన్ని అదురుగా తీసుకొని హిజాబ్ ధరించేలాగా చేయడం, హిజాబ్ ధరించిన తర్వాత ముస్లిం అబ్బాయిలు ట్రాప్లో పడేసి ప్రేమలో పడేయడం, ఆ తర్వాత ఆ అమ్మాయిలు వాళ్ళకు వాళ్ళు ఆత్మహత్య చేసుకునేలాగో లేదా ఆ అమ్మాయిలు చనిపోవడమో లేకపోతే ఉగ్రవాదులుగా మారడానికి ఎలా పరిస్థితులు ప్రేరేపించాయి అనేది
చాలా చాలా క్లియర్గా చూపిస్తారు. ఎవరైనా సరే చాలామంది ఇలాంటి సినిమాలను 14 years ప్లస్ వాళ్ళకే చూపించండి, 18 years ప్లస్ వాళ్ళకే చూపించొద్దు అంటారు. కానీ నిజంగా ఈరోజు 14 సంవత్సరాలు నిండిన ప్రతి అమ్మాయి కేరళ స్టోరీస్ సినిమా చూడాలి. ఎందుకు చెప్తున్నానంటే ఆ టీనేజ్లోనే అమ్మాయిలు గందరగోళానికి గురవుతారు. అలాంటి అమ్మాయిలనే ట్రాప్ చేయడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఇలాగో సమ్మర్ హాలిడేస్ జీ తెలుగులో ఉంది కేరళ స్టోరీస్. మీ పిల్లల్ని కూర్చోబెట్టుకొని తెలుగులో కూడా ఉంది, వాళ్ళకు వచ్చిన లాంగ్వేజ్ అంటే ఇప్పుడు అంతా ఇంగ్లీష్ మీడియం కదా తెలుగు కంటే కూడా. సో ఇంగ్లీష్లోనో హిందీలోనో తెలుగులోనో కేరళ స్టోరీ సినిమాను చూపించండి. మన ధర్మం ఎంత బలమైనది అయినా చిన్న చిన్న బలహీనతలు ఆడపిల్లల్ని ఎలా వారి జీవితాలను కాలరాస్తున్నాయి అనే విషయం చాలా క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. మీ చుట్టూ ఉన్న అమ్మాయిలు లేదా స్త్రీలలో ఇటువంటి మార్పులు కనుక మీరు గమనించినట్లయితే వాళ్ళకు నిజం చెప్పండి. దీనికి కొంతమంది పేర్లు ఉదాహరణ చెప్తా. వాళ్ళ జీవితంలో ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి. నికితా తోమర్, శ్రద్ధా వాకర్, అంకిత, రిబికా పహాడిన్ మరియు ఎంతోమంది వందలాది అమ్మాయిలు వీళ్ళందరూ కూడా బాగా చదువుకొని ప్రేమ అనే పేరుతో ఆటో డ్రైవరు, క్యాబ్ డ్రైవరు, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళతో పడిపోయి ఆ తర్వాత వాళ్ళ నిజం పేరు తెలుసుకొని మతం మారమంటే ఇష్టం లేక మతం మారిన తర్వాత కూడా వారు చెప్పినట్టు నడుచుకోలేకపోతే జంతువు కంటే హీనంగా ముక్కలు ముక్కలుగా చంపేసి సూట్ కేసులో ఎలా పార్సిల్ చేశారు అనే ఒళ్ళు గగ్గూరుపరిచే నిజాలు బయటికి వస్తాయి. ఇది రోజు ఆడపిల్లలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 2024లో మాత్రమే ఒక్క ఇయర్లో మాత్రమే 200 లవ్ జిహాద్ కేసులు సంకలనం చేసిన కథ ప్రతి అమ్మాయికి తెలియాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి శుభి విశ్వాకర్ ఆవిడ ఫేస్బుక్ ఐడి అండి. ఈవిడ దాంట్లో ఇంకా మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులలో సమాజాన్ని తప్పుపట్టడము, ప్రభుత్వాన్ని తప్పుపట్టడం కంటే మన పిల్లల విషయంలో మనమే జాగ్రత్తగా ఉండి వాళ్ళకు మంచి చెడు చెప్పడం చాలా ముఖ్యం. ఏదైనా సెన్సిటివ్ విషయం లేకపోతే ఏదైనా కొంచెం భయంకరమైన విషయం మీరు వెళ్ళిపోండి చూడొద్దు అనే ఛానల్ మార్చేస్తాం. కానీ అది నుంచి ఆ సంఘటన జరగడానికి కారణం ఏంటి అనేది పిల్లలకు నేర్పించండి. భయపడడం కాదు, నిలబడి పోరాడటం, మాయ మాటలకు పడిపోకుండా ఉండడం ఎలా అనేది పిల్లలకు అర్థమయ్యేలాగా చెప్పండి. ప్రతి పేరెంట్ స్నేహితుల్లాగా ఉండండి అని చెప్తే విచ్చలవిడైన స్వేచ్ఛ ఇవ్వడం కాదు, వాళ్ళ మనోభావాలను తెలుసుకోవడంతో పాటు వాళ్ళకి కొత్తగా అవుతున్న పరిచయాలు, ఆ పరిచయాల వల్ల వాళ్ళలో వస్తున్న మార్పుల్ని గమనించండి. లేకుంటే ఏదో ఒక రోజు ఏదో ఒక లవ్ జిహాద్ కేసుకి మీ అమ్మాయి బలైపోయింది అని తెలిసి ఎంత గుండెలు బాదుకొని ఏడ్చినా లాభం ఉండదు. కాబట్టి ఏదేమైనా తస్మత్ జాగ్రత్త. ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అలాగే ట్విట్టర్స్లో అకౌంట్స్తో పాటు ఈ రీల్స్ సాంప్రదాయం, అలాగే రీల్స్ ఒకటి చేయంగానే దాన్నే ఆచరించి ఫాలో అయిపోయి ట్రెండ్ సృష్టించాలనుకోవడం ఎక్కువైపోయింది. కాబట్టి మీ పిల్లల సోషల్ మీడియా అకౌంట్స్ మీద ఒక కన్నేసి ఉంచండి. మరి మీరేమంటారు? నేను చెప్పింది నిజమా కదా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్ యొక్క కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తుంది. అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించండి. మీరు అందించే ప్రతి చిన్న సహాయం కూడా ఒక మధ్యతరగతి అమ్మాయి కళను సాకారం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా, అలా అని ఎక్కడెక్కడో దిక్కుమాలిన సమస్యలు కాదు, నిజంగా కూడా ప్రభుత్వం దృష్టికి ఈ సమస్య వెళ్తే పరిష్కారం దొరుకుతుంది అనే సమస్యల్ని ఆర్ వాయిస్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. 8328500576 నెంబర్కి వాట్సాప్ చేయడం ద్వారా. జై హింద్, జై భారత్.